బెంగాల్కు చొరబాట్లే అతిపెద్ద సవాలని, వాటి కారణంగానే మాల్దా, ముర్షిదాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. చొరబాట్ల ప్రభావంతో బెంగాల్లో పలుచోట్ల జనాభా వర్గీకరణలోనూ మార్పు వచ్చిందన్నారు. వీటిని అరికట్టడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, కేరళలో గెలుపు అసాధ్యం అనుకున్న చోట్ల బీజేపీ విజయం సాధించిందని, బెంగాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ మాల్దాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చొరబాట్లు జనాభా స్వరూపాన్నే మార్చేశాయని చెప్పారు. అంతేకాకుండా మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో అల్లర్లకు కారణమయ్యాయని ప్రధాని ఆరోపించారు. మాల్దాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ బెంగాల్లో అధికార టీఎంసీ అండదండలు, సిండికేట్ రాజ్ కారణంగానే అల్లర్లు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. వీటిని అరికట్టడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రపంచంలోని సంపన్న దేశాలు చొరబాటుదారులను తొలగిస్తాయని, బెంగాల్ నుంచి కూడా చొరబాటుదారులను తిప్పి పంపడం అంతే అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో గూండాయిజం, బెదిరింపు రాజకీయాలు త్వరలోనే ముగిసిపోతాయని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ చుట్టుపక్కల బీజేపీ అధికారంలో ఉందని, బెంగాల్లోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మతపరమైన వేధింపుల కారణంగా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వలస వచ్చిన మతువా సామాజిక వర్గానికి ప్రధాని భరోసా ఇచ్చారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. बंगाल की हर दिशा में भारतीय जनता पार्टी के सुशासन की सरकार है। अब बंगाल में सुशासन की बारी है और इसलिए मैंने बिहार चुनाव की जीत के बाद ही कह दिया था, मां गंगा के आशीर्वाद से अब बंगाल में भी विकास की गंगा बहेगी और बीजेपी ये काम करके रहेगी। దేశ ప్రజలు, ముఖ్యంగా జెన్జెడ్ తరం బీజేపీపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ప్రధాని వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు అసాధ్యం అనుకున్న చోట్ల ప్రజలు ఓటు వేసి గెలిపించారని మోదీ వివరించారు. बीएमसी में, मुंबई में पहली बार बीजेपी को रिकॉर्ड विजय मिली है। कुछ दिन पहले ही केरला की राजधानी तिरुवनंतपुरम में भी पहली बार बीजेपी के मेयर बने हैं। यानी जहां कभी बीजेपी के लिए चुनाव जीतना असंभव माना जाता था, वहां भी आज बीजेपी को अभूतपूर्व समर्थन मिल रहा है। आपका उत्साह देखकर पूरे विश्वास के साथ कह रहा हूं, इस बार बंगाल के लोग भी बीजेपी को भारी बहुमत से विजयी बनाएंगे। బెంగాల్కు వరద సహాయ నిధులను 40 సార్లు అందించామని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు చేరలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. కేంద్రం నిధులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతోందని, ఆ పార్టీ అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే పార్టీ అని విమర్శించారు. టీఎంసీ అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వస్తేనే బెంగాల్ అభివృద్ధి చెందుతుందన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ వలసలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు.